ముందుగా ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో మీ భూమి .ap.gov.in అని కొట్టినట్లయితే ఈ విధంగా సెర్చ్ ఆప్షన్స్ వస్తాయి. అందులో మొదటగా ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, చూశారు కదా, అంతా తెలుగులోనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కనీసం తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మెనూ బార్స్, ఆధార్, గ్రామ పట్టం, ఇంకా చాలానే ఉన్నాయి. వాటిల్లో మనకు ముఖ్యమైనది చూద్దాం. అసలు దీని మెయిన్ మోటో ఏంటి? ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ మీ భూమి వెబ్సైట్ రూపొందించబడింది అని హోమ్ పేజ్లో చెప్పారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కంటెంట్ ఒక్కొక్క దానిగా చూద్దాం. ముందు దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే అడంగల్. ఇక్కడ అడంగల్ అని మెనూ బార్ ఉంది కదా, మెనూ బార్లో అక్కడ క్లిక్ చేసినట్టయితే మీ అడంగల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఈ మీ అడంగల్ని 4 ఆప్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ద్వారా, పట్టాదారుల పేరు ద్వారా, ఖాతా నెంబర్ ద్వారా, సర్వే నెంబర్, ఈ 4 ద్వారా తెలుసుకోవచ్చు. కానీ మనకి ఈజీగా ఉండేది పట్టాదారుని పేరు. అది క్లిక్ చేద్దాం. చేసి ఇక్కడ జిల్లా పేరు నేను కడప అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మండలం వచ్చి పెనగలూరు. ఓకే, నెల్లూరు సెలెక్ట్ చేశాను. తర్వాత గ్రామం ఈటిమార్పుర. ఓకే, ఇక్కడ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పట్టాదారుని పేరు, లబ్ధిదారుని పేరు ఉంది కదా, వీటిల్లో మనకు ఎవరి పేరు కావాలంటే వాళ్ళ పేరుతో, ఎవరికైతే కావాలో సెర్చ్ చేసుకుంటున్నానో వాళ్ళ ఏదో ఒక పేరు తీసుకొని ఆ కింద నెంబర్ ఉంటుంది, సెక్యూరిటీ కోడ్ 87473. చూసారు కదా, అది కొట్టి ఇక్కడ క్లిక్ చేయగానే వాళ్ళ పేరు, తండ్రి పేరు, ఖాతా నెంబర్ అన్నీ వచ్చాయి. సో దీన్ని మనం క్లిక్ చేయగానే వాళ్ళ అడంగల్ 1B ఎలాగైతే మన పాస్బుక్లో ఉంటుందో అలాగే వచ్చేస్తుంది అనమాట. మొత్తం చూడండి, వాళ్ళ భూమి విస్తీర్ణం, అది ఎటువంటిది, ఏ భూమి, డీకేటీనా లేదంటే సాగు, ఈ విధంగా వస్తుంది. ఎంత విస్తీర్ణం అన్నీ వస్తాయి. దీనికి కావాలంటే మనం ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా సిస్టంలో సేవ్ యాజ్ పీడిఎఫ్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను సేవ్ చేసుకుంటున్నాను. లేదా ప్రింట్ తీసుకోవాలంటే అక్కడ చేంజెస్ చేసుకొని దాన్ని డైరెక్ట్గా మనం ప్రింట్ తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా మన పాస్బుక్లో ఏ విధంగా అయితే ఉంటుందో భూమి యొక్క పాస్బుక్ అదే విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇది మొదటి ఆప్షన్, మీ అడంగల్ అనేది చూసాం కదా. తరువాతది గ్రామ అడంగల్. మీ అడంగల్ అయితే ఒకరికే వస్తుంది. గ్రామ అడంగల్లో ఒక పర్టికులర్ గ్రామానికి సంబంధించిన మొత్తం అందరికి భూములకు సంబంధించినంత చూడొచ్చు అనమాట. ఓకే, ఇంతకుముందు నాకు అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. జిల్లా పేరు, మండలం, గ్రామం పేరు, కింద ఇచ్చిన నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ గ్రామానికి సంబంధించిన అన్ని సర్వే నెంబర్లు కానివ్వండి, వాళ్ళ పట్టాదారుల పేర్లు కానివ్వండి, మనకి ఎవరైతే కావాలో ఈజీగా వెతుక్కొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని హైలైట్ చేసి ఉన్నాయి కదా, అన్ని వైట్ కలర్లో ఉన్నాయి, ఇక్కడ మాత్రం వేరే కలర్లో ఉంది. ఇక్కడ చూసారా, ఇది డిజిటల్ సంతకం చేయబడలేదు. ఏదైనా రిమార్క్స్ అలా ఉంటే అటువంటిప్పుడు మాత్రమే ఇవి పెడతారు. ఓకే, గ్రామం పేరు ఈటిమార్పురం, పట్టాదారుని పేరు నెక్స్, ఎవరో ఒకరు, మనం పర్టికులర్గా ఒకరి కోసం పెట్టలేదు కాబట్టి ఎవరో ఒకరి పేరు తీసుకుంటున్నాం. తర్వాత 93433 నెంబర్ కొట్టి క్లిక్ అని కొట్టంగానే కింద
వాళ్ళది వచ్చేసింది. సో దాని మీద క్లిక్ చేస్తే అందులో 1B ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా, మనకు చాలా ఈజీగా ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వచ్చింది అక్కడ అనమాట. దాని తర్వాత గ్రామం 1B, ఇంతకుముందు లాగే గ్రామ అడంగల్ లాగే గ్రామం 1B నమూనాను కూడా అదే డీటెయిల్స్లో జిల్లా పేరు, మండలం పేరు, తర్వాత గ్రామము పేరు తీసుకొని తర్వాత నెంబర్ ఉంటుందో కొట్టంగానే మొత్తం గ్రామానికి సంబంధించిన 1B నమూనా అంతా వస్తుంది. ఇట్లా వైట్ కలర్లో ఉన్నటువంటి ఇబ్బంది లేదు, ఏం రిమార్క్స్ లేవు. వేరే కలర్ కనిపిస్తుంది కదా, కొంచెం ఆరెంజ్ కలర్, అవన్నీ రిమార్క్స్ ఉన్నట్టు. సో తర్వాత ఆధార్ సీడింగ్, ఇక్కడ మీ సర్వే నెంబరు ఇది ఈ ఆధార్ నెంబర్తో మీ పట్టా పుస్తకం ఏదైతే ఉందో అది ఆధార్తో అనుసంధానం అయిందా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సేమ్ ఇక్కడ నేను ఆధార్ నెంబర్తో కానీ ఖాతా నెంబర్తో కానీ చెక్ చేసుకోవచ్చు. నేను ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నా. జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, ఆధార్ నెంబర్. సో ఈ ఆధార్ నెంబరు నాకు తెలుసుకున్నారు అన్నమాట. నేను ఎవరికైతే వెతకాలనుకుంటున్నానో, ఎవరికైతే లింక్ చేయాలనుకున్నాను ఆధార్ నెంబర్ కొట్టాను. సో దీని తర్వాత కింద క్లిక్ అని కొట్టాను. చూసారా కింద ఆధార్ లింక్ చేయబడినది, వాళ్ళ పేరు, తండ్రి పేరు, స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ వచ్చింది. ఆధార్ లింక్ చేయబడినది, దీన్ని బట్టి మన ఆధార్ దాంతో లింక్ అయింది అని తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత గ్రామ పటం, ఏదైనా సరే ఒక గ్రామానికి సంబంధించిన మొత్తం మ్యాప్ని చూడాలనుకుంటే యూజ్ అవుతుంది. జిల్లా పేరు, మండలం పెనగలూరు, గ్రామం వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లూరు అంటే తీసుకున్నాను. అక్కడ కింద ఇచ్చిన నెంబర్ కొట్టంగానే చూసారా మొత్తం విలేజ్కి సంబంధించిన మ్యాప్ అంతా మనకి ఈ విధంగా ఏదైతే ఆన్లైన్లో ఉందో వాళ్ళ రికార్డ్స్లో ఉందో, రెవెన్యూ రికార్డ్స్లో ఆ విధంగా ఇక్కడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇంపార్టెంట్ ఫిర్యాదులు. మనం ఏదన్నా మన అడంగల్లో కానీ 1Bలో కానీ మార్పులు చేర్పులు అయితే ఆన్లైన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు అనమాట. ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ ఆఫీస్కి ఫిర్యాదుదారుని పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫిర్యాదు ఏంటి, జిల్లా పేరు, గ్రామం పేరు, ఈమెయిల్ ఐడి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన సమస్యను పెట్టేసి క్లిక్ చేయగానే మనకు నెంబర్ కేటాయిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ నెంబర్ తోటి 2 రోజులు 3 రోజులు ఆగి మన ఫిర్యాదుని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ స్థితిలో ఉంది, వెళ్తే ఏ స్థితిలో ఉంది లేదు. ఓకే, ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఫిర్యాదులు అని, అక్కడ మెయిల్ ఐడికి సంబంధించవచ్చు. ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అనమాట. ఇనాగ్రేషన్, దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ ఫోటోలు పెట్టి ఇప్పుడు మన హోమ్ పేజ్కి వద్దాం. ఇక్కడ హోమ్ పేజ్లో మీకు కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లు కూడా ఇచ్చింది కదా, అవి కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ. వస్తూనే ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేస్తే యాక్సెప్ట్ అని కొట్టంగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ కొంచెం స్లోగా ఉంది. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తేనే మనకు సర్చ్ ఆర్ఓఆర్, సర్చ్ అడంగల్ అని విలేజ్ మ్యాప్ చూపిస్తుంది. అట్లా సర్చ్ అడంగల్ అనే దానిపైన క్లిక్ చేయండి.
చూసారు కదా, సేమ్ మనకి ఎట్లయితే డెస్క్టాప్ వెబ్సైట్లో ఉందో అదే విధంగా హోమ్ పేజ్ ఇక్కడ కనిపిస్తుంది. మీ అడంగల్ గ్రామ లెక్కలోనే అక్కడ మన డెస్క్టాప్ వర్షన్లో ఏ విధంగా అయితే చేసామో అలాగే ఇక్కడ కూడా పట్టాదారుని పేరు సెలెక్ట్ చేసుకొని జిల్లా పేరు, తర్వాత మండలం వెనకలూరు, గ్రామం ఇంటి మార్పులు, పట్టాదారుని పేరు పర్టికులర్గా పర్సన్ అవసరం లేదు కాబట్టి ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అదే పేరు సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ఇచ్చిన కోడ్ 64935 క్లిక్ చేసి ఎంటర్ చేశాను. చూపిస్తుంది అక్కడ క్లిక్ చేశాను. చూసారు కదా, సేమ్ డెస్క్టాప్ వెబ్సైట్లో ఏ విధంగా మనకు ఓపెన్ అయిందో ఇదే విధంగా మొబైల్ యాప్లో కూడా సేమ్ కొంచెం తేడా లేకుండా ఇక్కడ ఓపెన్ అయింది. సో అందులో ఏ విధంగా అయితే చేసుకుంటామో మనకు ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు ఈజీగా మొబైల్లో తీయడం యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, అక్కడ ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇబ్బంది లేకుండా దీన్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.